కృష్ణా జిల్లా మచిలీపట్నం మసుల బీచ్ ఫెస్ట్ 2025 ముస్తాబవుతోంది. ఈ నెల 5 నుంచి 8 వరకు 4 రోజుల పాటు ఈ ఫెస్టివల్ కార్యక్రమం జరగనుంది. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ మసుల బీచ్ ఫెస్ట్ 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు ఈ బీచ్ ఫెస్ట్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో ఐన్యూస్ విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు 2K రన్ ప్రారంభించారు. మనతో పాటు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సార్, ఈ 2K రన్ ఈ రోజు ప్రారంభించడం, అదేవిధంగా రేపు 4వ తారీఖు నుండి కూడా కార్యక్రమాలు, ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారు? అక్కడ చాలా అద్భుతంగా ఇది టూరిజం కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన ఏపీలో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది, తద్వారా డెవలప్మెంట్ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఈవెంట్ ని మేము నిర్వహిస్తా ఉన్నాం. రేపు 5, 6, 7, 8 తారీఖుల్లో దీనికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అమ్యూజ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి, హెలీ రైడ్స్ ఉన్నాయి. అట్లాగే మనకి అక్కడ కయాకింగ్ నేషనల్ ఈవెంట్ వచ్చింది, వాటర్ స్పోర్ట్స్ సంబంధించి, అలాగే బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి. కాబట్టి అందరూ రావాల్సిందిగా ఫుడ్ కూడా అన్ని రకాలైనటువంటి టేస్ట్ కూడా ఫుడ్ అక్కడ ఏర్పాటు చేస్తారు స్టాల్స్. అందరూ వచ్చి దీంట్లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తాం. అంటే ఈ రోజు సినీ రంగంతో కూడా ఈ రోజు 2K రన్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు స్పోర్ట్స్ కి సంబంధించి కూడా 4, 5 తారీఖులో ఏ స్పోర్ట్స్ సంబంధించి అక్కడ ఆటపోట్లు జరుగుతాయి? అదే మనం ఈ రోజే దానికి 2K రన్ కండక్ట్ చేసుకున్నాం. దానికి పెద్ద ఎత్తున ప్రముఖ హీరోస్, ఏదైతే భైరవన్ సూపర్ హిట్ సినిమా నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, డైరెక్టర్ విజయ్ గారు, అలాగే శ్రీధర్ గారు ప్రొడ్యూసర్, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని ద్వారా ఒక కట్టండి దీని కింద మేము దీన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. టార్చ్ కూడా ఈ రోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకున్నాం. రేపు 5th అఫీషియల్ గా అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. కయాకింగ్ ఈవెంట్ కానీ, అదేవిధంగా బీచ్ కబడ్డీ కానీ, వాలీబాల్, ఈ 3 కూడా నేషనల్ పెద్ద ప్లేయర్స్ దగ్గర 1500 నుంచి 2000 మంది వచ్చేదానికి అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా అక్కడ రేపు వస్తారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంత వరకు పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది? దానికి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? లాస్ట్ టైం మేము 2019 చేసినప్పుడు దగ్గర 10 lakhs రీచ్ అయ్యారు 3 days లో. దానికి తగిన విధంగానే ఇంకా ఎంతమంది వచ్చిన ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దగ్గర రూట్స్ అన్ని కూడా ఫిక్స్ చేసి డిపార్ట్మెంట్ అంతా కూడా చర్యలు తీసుకున్నారు. ఎంత మంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డ్రైవ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో రేపు బీచ్ ఫెస్టివల్ కి అన్ని ఏర్పాట్లు చేశాము. సుమారుగా 10 లక్షల పైచలకు పబ్లిక్ వస్తారనే అంచనాతో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పోలీస్ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, మచిలీపట్నం.